వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్. ఎలా ఉన్నారు అందరూ? కామెంట్ సెక్షన్ అయితే తెలియదండి. నేనైతే చాలా బాగున్నాను. ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే వీడియో సేమ్ మన 97 లైఫ్ స్టైల్లో కూడా వస్తుంది. 97 లైఫ్ స్టైల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూడాలి కాబట్టి పెడతానమాట. అంటే ఒక పోస్ట్ అయితే పెడతాను. సో అందులో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఇందులో పోస్ట్ చేస్తాను. సో అక్కడ లేని సబ్స్క్రైబర్స్ అందరు కూడా ఇక్కడ చూస్తారనే ఉద్దేశంతో అనమాట. సో ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరన్నా న్యూగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా చేయాలి ఏంటి అనేది ఎవ్రీథింగ్ అక్కడున్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడికైతే చేరుస్తానమాట. ఎందుకంటే ఆ ఛానల్లోకి వెళ్ళి అందరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు కాబట్టి ఇలా అన్న చూస్తారు అని. సో ఈరోజు విషయానికి వచ్చేస్తే ఈరోజు రేపు అంటే ఈరోజు మండే, రేపు ట్యూస్డే. సో ట్యూస్డే నుంచి ఒక 4-5 డేస్ ట్రిప్ అయితే వచ్చిందనమాట. సో నేను అండ్ మా పిన్ని వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు మాత్రమే వెళ్తున్నాం. మా హస్బెండ్ అయితే రావట్లేదనమాట. సో 5 డేస్ ట్రిప్ ఉంది కాబట్టి సో 5 డేస్ ట్రిప్ కన్నా ముందు ఇంట్లో కొంచెం హడావిడి ఉంటుంది కదా, అంటే ప్రిపరేషన్స్ లాగా ఇంట్లో అంతా చక్కబెట్టి వెళ్తే వచ్చిన తర్వాత మైండ్ రిలీఫ్గా ఉంటుంది అనేసి చాలామంది ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో నా పరిస్థితి కూడా అదే అనమాట. ఇంట్లో చాలా చక్కబెట్టాల్సినవి ఉన్నాయి. కొన్ని మా ఆయన డైట్కి సంబంధించినవి అవన్నీ కూడా చేసుకోవాలి. సో ఈ రోజు బ్లాగ్ అండ్ రేపటి బ్లాగ్ కూడా మిక్స్డ్గా ఒకే బ్లాగ్లో అయితే పెట్టేస్తానమాట. ఎందుకంటే రేపు ఇంకా హడావుడి ఉంటుంది. ఎందుకంటే రేపు ఈవినింగ్ 6 కల్లా బయలుదేరిపోవాలి. సో అందుకని అనమాట. సో ట్రిప్ ఎక్కడికి ఏంటి అనేది కూడా ఈ వీడియోస్లో చెప్తూ ఉంటాను, చూసేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకండి. కొంచెం పనులు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ చేసుకుందాము. ఏం పనులు చేస్తాను ఏంటి అనేది కూడా ఈ బ్లాగ్లో ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ అయితే టిఫిన్ ప్రిపేర్ చేద్దామని ఎంటీఆర్ వాళ్ళది రవ్వ ఇడ్లీ అయితే ఉంటుందండి. ఇది ఏలూరులో ఉన్నప్పుడు చాలా బాగా యూజ్ చేసేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా తక్కువైపోయింది. ఎప్పుడు ఇడ్లీ పిండి వేసేస్తున్నాను, ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఈసారి ఎందుకో తినాలనిపించింది, అందుకని స్మార్ట్ బజార్కి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకున్నాను అనమాట. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే బ్యాక్ సైడ్ ఉంటాయి. బట్ మీకైతే చూపించలేదు కదా, అందుకని నేను చెప్తున్నాను అనమాట. 1 కప్ ఆఫ్ రవ్వకి 1.5 కప్ వరకు కర్డ్ అయితే వేసుకోవచ్చు. కర్డ్ కానీ వాటర్ కానీ, అంటే కర్డ్ అయితే కన్ఫామ్గా వేయాలి. దాంతోపాటు కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్ కర్డ్ వేసామంటే 1/2 కప్ వాటర్ అయితే పోసుకోవచ్చు అనమాట. బట్ అది ముందుగానే వేయకూడదు. ఫస్ట్ 1 కప్ వేసుకుంటే ఆ పిండి అంతా ఆ రవ్వ అంతా అయితే కలిసిపోతుంది. ఈ రవ్వలో వచ్చేసరికి జీడిపప్పు, తాలింపులు, పసుపు, కరివేపాకు అన్నీ వేసేసి ఇన్స్టెంట్గా ఉంటుంది అనమాట, పౌడర్ లాగా. సో దాన్ని వేసేయడమే, అంటే రవ్వలాగే ఉంటుంది. వేసేసి 1 కప్ కర్డ్ కూడా వేసేసుకోవాలి. సో మొత్తం వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేస్తే, అంటే బాగా డీప్గా కలిపేసేస్తే ఆ పెరుగుకి ఆ రవ్వకి మొత్తం మిక్స్ అయిపోతుంది. కానీ మనమైతే ఒక 5 to 10 మినిట్స్ వరకు ఆ బ్యాటర్ అనేది అలా లీవ్ చేసి వదిలేయాలి. సో లీవ్ చేసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కొంచెం గట్టి అయితే పడుతుంది. ఎందుకంటే ఆ పెరుగు మొత్తం కూడా ఆ రవ్వ పీల్ చేసుకుంటుంది. సో అందుకని అనమాట నేను ఆ టైంలో ఏం చేస్తున్నానంటే ఇప్పుడు కలిపేసి వచ్చేసాను. ఒక 5-10 మినిట్స్ ఉంటుంది కదా, అందుకని ఆ సంద అయితే ఉంది. సో సంద మొత్తం కూడా నీట్గా కడిగేస్తున్నాను అనమాట. వాటర్ పెట్టి ఊడ్చేస్తున్నాను మొత్తము. ఊడ్చేసి ఇంకా అక్కడ ఆ పట్టలు అయితే ఉతికుంచాను, మొత్తం ఆరేసి ఉంచాను అనమాట. చాలా రోజులైంది తీద్దాం అనుకుంటున్నా కానీ తీయట్లేదనమాట. ఇంకా నేనుంటే ఏంటంటే వాన పడినప్పుడు ఆ టైంలో అయితే తీస్తాను. ఇప్పుడు నేను ఒక 4-5 డేస్ ఉండట్లేదు కదా, ఈ టైంలో వాన పడిందంటే మళ్ళీ ఆ పట్టలన్నీ తడిచిపోవడం, మళ్ళీ ఉతుక్కోవడం పెద్ద పని అయిపోద్ది అని చెప్పేసి తీసేసి ఒక బ్యాగ్లో అయితే పెట్టేస్తానమాట. ఇప్పుడు 10 మినిట్స్ ఆల్మోస్ట్ 15 మినిట్స్ దాకా అయింది. కొంచెం పిండి అబ్జర్వ్ చేసుకొని గట్టి పడిపోయి ఉంటుంది కాబట్టి నేనైతే ఇప్పుడు వాటర్ మిక్స్ చేశాను. ఒక 1/2 కప్ వరకు వాటర్ మిక్స్ చేసి మనకి ఏ కన్సిస్టెంట్లో పిండి అయితే ఉండాలో ఆ పిండిలోకి మార్చుకొని ఇడ్లీ అయితే పెట్టేసి కుక్కర్ పెట్టేశాను. మీరు నార్మల్ ఇడ్లీ ఎలా అయితే కుక్ చేసుకుంటారో అలాగే కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇవైతే దసరాకి కొన్నాము ప్లేట్స్ అని. ఇది చూసారా, ఐస్ క్రీమ్ లాగా ఉంది కానీ అది పెన్ అనమాట. అలాంటి డిఫరెంట్ పెన్స్ ఏదన్నా వస్తే కన్ఫామ్గా అయితే కొనుక్కుంటాము. రీసెంట్గా ఫిష్ లాగా ఉంది, ఆ పెన్ కూడా కొన్నాము.
ఈ బ్యాంగిల్స్ కూడా ఆ దసరాలోనే కొన్నామనమాట. 100 రూపీస్ బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ చాలా అంటే చాలా బాగా నచ్చేసినాయి. కాకపోతే కొంచెం చిన్న సైజ్ అయినాయి అంతే. అవి నేను తిరుపతి తీసుకెళ్తే మా పిన్ని వాళ్ళు గాని, మా పెద్దమ్మలు గాని చాలా బాగా నచ్చినాయి అని చెప్పి మా పిన్ని వేసుకుంది గూడా. అక్కడ ఉన్నన్ని రోజులు మా పిన్ని వేసుకుంది. అలా అందరికీ బాగా నచ్చినాయి అనమాట. అనుకోకుండా కొన్నాను కానీ చాలా బాగా అనిపించినియి. సో, తర్వాత ఇంకా అయితే అవన్నీ తుడిచేసి ఎక్కడెక్కడ పెట్టేసుకొని, అంట్లు తోమేసుకొని, అంట్లు కూడా తోమిన తర్వాత స్మార్ట్ బజార్ నుంచి తెచ్చిన సరుకులైతే ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కూడా తుడిచేసి ఎక్కడ పెట్టేస్తే అడ్డం లేకుండా ఉంటాయి కదా అని చెప్పేసి, మేము ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఇలా తుడుచుకోవడం మాకు అలవాటనమాట. అలా తుడుచుకుంటేనే దాని మీద ఏదన్నా కెమికల్స్ అలాంటివి ఉంటే పోతాయి. సో, అవన్నీ తుడిచేసుకొని మళ్ళీ అవన్నీ ఎక్కడివి అక్కడ పెట్టేసుకొని అప్పుడు ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను. తుడిచేటప్పుడు గానీ, వంట చేసేటప్పుడు గానీ ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే రేపు ఊరెళ్తున్నాను గదా! నేను ఒక్కదాన్నే వెళ్తున్నానని చెప్పి మా మమ్మీ, మా అక్క అందరూ ఫోన్లు చేస్తూ ఉన్నారు. నేను ఇంకా బిజీగా మాట్లాడుతూ పనులైతే చేసుకుంటున్నాననమాట. కానీ ఈరోజు మీకు ఎందుకో బెండకాయలు రెసిపీ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. మీరెవరైనా ఇలా చేస్తారో లేదో తెలీదు. నేను, మా మమ్మీ అయితే ఇలాగే చేస్తామనమాట. ఫస్ట్ అయితే తాలింపు పెట్టేసుకొని దాంట్లోకి బెండకాయలైతే వేసేస్తాము. ఓన్లీ బెండకాయలు, ఆనియన్ ఉంటే సరిపోతుంది. పచ్చిమిర్చి అవసరం లేదు. అండ్ బెండకాయలు కలబెట్టేటప్పుడు కూడా గెంటెతో కాకుండా అలా పైకి ఎగరేసినట్టుగా యూజ్ చేస్తే బాగుంటుంది. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కర్డ్ కూడా వేసి మళ్ళీ అలా అయితే కలబెట్టేసుకొని ఒక 5 మినిట్స్ A few moments later. 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత తీస్తే వాటర్ వస్తాయి కదా! సో, ఆ వాటర్ అందులోనే పోసేయాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. మళ్ళీ ఒకసారి అయితే బాగా కలబెట్టేసుకొని, అంటే గెంటె అయితే వాడొద్దు. చాలా తక్కువ టైమ్స్ గెంటె వాడాలి. ఎందుకంటే లేదంటే చితికిపోతుందనమాట బెండకాయ అనేది. అందుకని తర్వాత సగం మగ్గిన తర్వాత ఆనియన్ వేయాలి. ఆనియన్ కూడా వేసిన తర్వాత అవి కూడా మగ్గిన తర్వాత అప్పుడు కారం వేసి నేను కొంచెం గెంటెతో అయితే అలా అలా పైన కలబెట్టేశాను. ఫైనల్‌గా ఉడికిందో లేదో ఒక్కసారి టెస్ట్ చేసుకొని కొంచెం బాగా హై ఫ్లేమ్ మీద ఉడకనిచ్చేసి కొత్తిమీర వేసేసి ఆపేసాననమాట. అలా రెసిపీ అయితే చేసుకోవచ్చు. ఈసారి మీరు ఎప్పుడైనా అయితే ట్రై చేయండి. ఇక బెడ్రూమ్‌లో అయితే ఇలాగా మొత్తం మెస్సీగా ఉంది. ఇవన్నీ దసరాకి పెట్టుకున్నామనమాట. ఇంతవరకు లోపలైతే పెట్టలేదు. ఇంక అవన్నీ పెట్టేద్దామని చెప్పి తీస్తున్నాను. ఆ బ్యాంగిల్స్ పెట్టేది ఆల్రెడీ ఇంతకుముందయితే కొన్నాను. అక్కడ మీకు కనిపిస్తుంది. అదేంటంటే 6 రోస్ వస్తది. ఇప్పుడేంటంటే 5 రోస్‌ది కొన్నాననమాట. బ్యాంగిల్స్ అన్నున్నాయి సరిపోవట్లేదు. అందుకని అంటే బాక్స్ అయితే కొన్నాను గానీ, అవి ఓన్లీ జుమ్కాస్, చైన్స్ అవన్నీ పెట్టుకోవడానికే సరిపోయింది. ఆ బాక్స్ అందుకని యూజ్ చేసేసాను. ఇంకా అవన్నీ గూడా ఒక లైన్‌లో పెట్టేసుకొని కావాల్సినయన్నీ తీసుకొని, అంటే తీసుకెళ్లాల్సినయన్నీ తీసుకొని, ఇక బట్టలైతే ప్యాక్ చేసుకుంటూ ఉన్నాననమాట సూట్ కేస్‌కి. ఒక 4, 5 డేసే కాబట్టి కొన్ని నైటీస్, అంటే ఒక 5 నైటీస్, 5 డ్రెసెస్, ఈసారి హాఫ్ శారీ కూడా పెట్టుకున్నాను. జ్యువెలరీ ఇంకా అవన్నీ పెట్టుకొని సూట్ కేస్ అయితే ఫైనల్‌గా రెడీ చేసి పక్కనేసేసాననమాట. అలా ప్యాక్ చేసేసుకున్నాను. ఇంకా ఈ బ్యాగ్ ఏందంటే హ్యాండ్ బ్యాగ్ లాగా అనమాట. దాంట్లో కొంచెం తినటానికి గానీ, దుప్పటి గానీ అవన్నీ పెట్టుకోవడానికి అలా చేసుకున్నాను. ఆ రోజు నైట్ అయితే అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట. మళ్ళీ బియ్యం అయితే కడిగేశాను. లేచి బియ్యం కడిగేసేసి ఇక్కడ ఈ మట్టి ఏందంటే వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు ఆ మట్టి అంతా బకెట్‌లో ఏసి పెట్టాను. అప్పటి నుంచి తీయడానికి కుదరలేదు. ఇప్పుడు తీసి దాన్ని ఒక కుండీలోకి వేసేసి పక్కన పెట్టేశాననమాట. వాషింగ్ మిషన్ తిప్పి ఉంచేశాను. వాటర్ ఫుల్‌గా వచ్చేసినాయి అనమాట. అంత ఫుల్ అవసరం లేదు. అందుకని ఆ ఎక్సెస్ వాటర్ అనేది తీసి బకెట్లోకి వేసేసి ఇంకా లిక్విడ్ వేసేసి బట్టలు కూడా వేసేసాను. బట్టల పాటికి బట్టలు తిరుగుతున్నాయి. ఇంక నేనైతే ఊడ్చుకోవడం స్టార్ట్ చేశాననమాట. అప్పటికి ఇంకా మా ఆయన అయితే లెగవలేదు. నేను ముందు లేసి ఈ పనులన్నీ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఈ ఊడవడమే కొంచెం టైం పట్టేసిద్ది. ఒక పావుగంట 20 నిమిషాలు పట్టింది. ఇంకా బయట ఊడ్చేసి, తుడిచేసి, ముగ్గు పెట్టేసి లోపలికొచ్చి మళ్ళీ గ్యాస్ స్టవ్ కూడా అయితే క్లీన్ చేసేసాను. గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేసి ఇంకా ఇల్లు కూడా ఊడ్చడం అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు లేచాడనమాట మా ఆయన. అప్పటికి టైం చూసారు కదా అక్కడ ఎంత అవుతుందో, ఆల్మోస్ట్ 7:30 అలా అవుతుందనమాట. ఆ టైంనే లెగుస్తాడు రోజు కూడా. ఇంకా అప్పుడు మా ఆయన లేచే లోపలికి నేను ఇల్లు అయితే ఊడుస్తూ ఉన్నాను. అన్ని గదులు చిమ్మడము, బయట చిమ్మడము అదే సగం పెద్ద పనులు అనమాట. ఇంకంతకన్నా ఎక్కువ పనులైతే ఏముండవు. ఇక నిన్నైతే ఇడ్లీ పెట్టాను కదా, ఆ పిండి ఉంది. అందుకని కొంచెం మా ఆయనకి వరకు అయితే ఇడ్లీ వస్తాయని చెప్పేసి ఈరోజు కూడా మా ఆయన వరకు ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇంకా ఈలోపు బట్టలు అయిపోయినాయి. బట్టలు కూడా అయితే ఆరేసాననమాట. బట్టలు ఆరేసిన తర్వాత ఇంకా అంట్లు తోమేశాను. నేనైతే కొంచెం అన్నం ఉంటేనే అన్నం అయితే తినేసాననమాట. నైట్ అన్నం వండుకుంటా కదా, అన్నం ఉంటే అన్నం తినేసాను. ఇంకా అంట్లుంటే అంట్లు కూడా అయితే నీట్‌గా వాష్ చేసేసి అన్ని టబ్‌కైతే వేసేసాననమాట. వేసిన తర్వాత ఇంకా మా ఆయనకి అన్నం, కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను. తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయాను. హాయ్ అగైన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో
అద్రా భద్రాగా అసలు టికెట్స్ బుక్ అయ్యి అవ్వకుండా చాలా టెన్షన్స్ మీద ఇప్పటికైతే అన్నీ వైనమయ్యి టికెట్స్ కూడా బుక్ అయిపోయినాయి అనమాట. నేనైతే రెడీ అయిపోయాను అండ్ లగేజ్ కూడా రెడీ చేశాను. ఇటు ఒక బ్యాగ్ అండ్ అక్కడ ఒక బ్యాగ్ అనమాట. సో ఇంక నేను జుట్టేసుకొని బయలుదేరడమే. సో బయలుదేరిన తర్వాత ఎక్కడన్నా నాకు కుదిరితే వ్లాగ్స్ అన్నీ కూడా షూట్ చేసి మీకైతే పెడతానమాట. సో వీడియో అయితే ఇంతే అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఉంచుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.